ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, నిత్యుడు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభా, ఈ సాయంకాల వేళ ఇటు రీతిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా కొరకు దయచేర్చినందుకు మీకు వందనములు. మీ కృపాక్షేమములు, మీ సన్నిధ్యములు మాకును, మా ప్రజలకును, మా సమాజమునకును, మా సంఘమునకును, మా కుటుంబమునకును దయచేయండి. ఈ రాత్రి లేదా ఈ సాయంకాల వేళ ఇటు రీతిలో మేము మరలా కలుసుకుని కొద్ది దినములు మరలా ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి వందనాలు. నీ కృపాక్షేములు నిండుగా మెండుగా మా కొరకు దయచేసి ఇది మొదలు ప్రభా, ధ్యానించబో అంశమంతా కూడా మీ నామమునకు మహింకరంగా నీ రాకడ సందేశంగా మా సిద్ధబాటుగా ఉన్నట్లుగా ఆశీర్వదించమని నీ దయా ప్రేమలకు మరొకసారి మమ్మల్ని అందరూ కూడా అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, అందరికీ వందనాలండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ జూమ్ లైన్ ఫ్యామిలీ ప్రేయర్. ఆల్ సెయింట్స్ ఫ్యామిలీ తరపున మీ అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సో మరొక్కసారి అందరికి కూడా ఆహ్వానం, వందనాలు. మరి ఈ దినాన మరొకసారి పరమగీతం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాం. దిస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కూడా ప్రీచ్ చేయటం. సో కలిసి ధ్యానిద్దాం. ఎంతవరకు మనం విజయవంతం కాగలం అనేది దేవునికి అప్పచెప్దాం, దేవునికి మహిమను ఆరోపిద్దాం, కలిసి ధ్యానిద్దాం. కనుక మీరందరూ కూడా నాతో ఏకీభవించి మరి కొద్ది దినాలు ఇలాగ మనం ఒకరొకరు బలపరుచుకుంటానికి, ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకుంటానికి ఈ జూమ్ లైన్ దీవెనకరంగా ఉన్నట్లుగా, మళ్ళీ ఏ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇది కొనసాగేటట్టుగా మనం అందరం ఒకరికొరకు ప్రార్థన చేసుకుందాం. అలాగే టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫ్యామిలీస్, ఒకరికొకరు ప్రార్థన చేసుకుని బలపడేటట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించుకుందాం. అన్నిటిలో మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లును గాక. మరొకసారి మీ అందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ మనందరం కలిసి ప్రార్థన వినడి పావునుడా అనే కీర్తనతో ఈ దిన కార్యక్రమాన్ని, ఈ జూమ్ లైన్ ప్రోగ్రామ్ ని మనం ప్రారంభించుకుందాం. 383వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమదేవుడావని తెలిసి కరములేటి జగమోర్చి, పరమదేవుడా పని తెలిసి కరములేటి జగమోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నేను చంపగను, శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నేను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన్ ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని స్తోత్రం. మరి సమయమందు పరమగీతం నుంచి ఆ మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. పరమగీతం మొదటి నుండి 5 వచనాలు. ఎవరైనా ఒకరు ఓపెనింగ్ గనక మీ ఇష్టం, మీలో ఎవరో ఒకరు ముందు అన్మ్యూట్ చేసుకుని మీరు చదివితే మంచిదని మీకే అవకాశం. నేను చదువుతున్నానండి. ఓకేనండి, వెల్కమ్. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఏమంటున్నాకు పాఠం సరి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు అంటే ఎందుకు పరమగీతం తీసుకున్నాం అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరు కూడా మనకి దీని మీద మెడిటేషన్ ఎవరు. ఎందుకంటే ఎక్కువ న్యూ టెస్టిమెంట్ మీద మనకి ప్రసంగాలు ఉంటాయి. ఎవరు చేసినప్పుడు కూడా ఏంటంటే రక్షణ, విశ్వాసం, స్వస్థత ఇవి. ఇక కొన్ని మంది మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు కూడా రక్షించబడ్డావా అని. అఫ్ కోర్స్ రక్షణ అనేది మన అందరి జీవితాలకు అవసరం. కానీ ఎంతసేపు కూడా ఇవే మన ప్రసంగాలుగా ఉంటాయి. అయితే ఇందులో కూడా రక్షణ ఉంది, ఇందులో కూడా సువార్త ఉంది, కాదని చెప్పట్లేదు. కానీ ఎక్కువ మంది ఈ ప్రకటన కానీ ఈ పరమగీతం కానీ టచ్ చేయరు. అందువల్ల ఏంటంటే ఈవెన్ మన లెసన్స్ లో కూడా, మన ఆల్మానిక్ లో కూడా మన ప్రసంగాల్లోకి వచ్చేటువంటి 3 years సైకిల్స్, ABC సైకిల్స్ లో కూడా పరమగీతం మీద చాలా తక్కువ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఇది మరొకసారి ధ్యానిస్తే మనందరూ కూడా ఒకసారి రివైవ్ చేసుకున్నట్టుగా చదువుతాం. బైబిల్ లైన్లో పరమగీతం మీద కూడా కొంతమంది మీరు ఆ వ్యాఖ్యానాలు, కామెంటరీస్ చదివి ఉండవచ్చు, ధ్యానించి ఉండవచ్చు. సో మరొకసారి మనం కలిసి చూద్దాం. కానీ చర్చెస్ లో మాత్రం ఒక బైబిల్ మిషన్ వాళ్ళు మాత్రం ఎక్కువ చెప్తారు దీన్ని, ప్రకటన గ్రంథం కూడా. మిగిలిన వారు చాలా తక్కువ చెప్తారు, చాలా తక్కువ మంది చెప్తారు. సో మనం ఒక్కసారి మరలా మనం కలిసి ధ్యానిద్దాం. ఐ డోంట్ సే దట్ ఐఎమ్ గ్రేట్ ప్రీచర్ ఇన్ పరమగీతం, సాంగ్ ఆఫ్ సాంగ్స్. కానీ కలిసి అందరూ కూడా మెడిటేట్ చేద్దాం. నాతో సహకరించండి. ఈరోజు పరమగీతం కూర్చున్నటువంటి ముందు ఆలోచన ఏంటి అనేది మాట్లాడుకుందాం. రేపటి నుంచి ఈ యొక్క వచనాల్లో ఎన్ని మనం ధ్యానించగలం. యాక్చువల్ నేనైతే ఒక 16 రోజుల్లో 8 అధ్యాయాలు ఉన్నాయి కనుక రోజుకి 2 రోజులకు ఒక అధ్యాయం చొప్పున 8 రోజులు 16 రోజులు పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎన్ని రోజుల్లో మనం చెప్పగలం అనేది చూద్దాం. టైం తీసుకుంటే కొంచెం ముందుకెళ్దాం. అదర్వైజ్ 16-17 days లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుని మరొక ఆలోచనకి వెళ్దాం. ముందుగా ఈ పరమగీతం గురించి ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఈ పరమగీతం అనేది ఎక్కువగా విమర్శించబడేటువంటి గ్రంథంగా కనపడతాం. ఎందుకు అనంటే మనం చూడగానే అర్థమయ్యేది ఏంటంటే, చదువుకున్నాం కదా, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్ద పెట్టుకొనుగాక అని నీ ప్రేమ అని
వధువు వరుడు వారిని ఒకరిని ఒకరు సంభాషించుకునే విధానం మనకు కనపడుతూ ఉంటుంది. సో ఈ సంభాషించుకునే విధానంలో ఈ మాటలు ఇంకొక రకంగా ఆలోచనకి కనపడుతూ ఉంటాయి కనుక బైబిల్లో ఉంది అని మనం అనుకుంటాం. కానీ విమర్శనాత్మకంగా చూసేటువంటి వారు ఇదేంటి ఇట్లా ఉంది అనేటువంటి వారు ఉన్నారు. కానీ ఆల్ ద సైంట్లీ పీపుల్, అంటే మనకి ఎర్లీ చర్చ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఎవరెవరు బైబిల్ని అంగీకరిస్తూ వచ్చారో వారిలో అందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా, ఇది దైవ మర్మము, దేవుడు తన సంఘాన్ని, యెహోవా అను నామం కలిగిన దేవుడు ఇశ్రాయేలు అను తన ప్రజలను ఎలా ప్రేమించాడు, వారు ఎలా దేవునికి దూరం అయిపోయారు, తిరిగి దేవుని వైపు ఎలా తిరుగుతున్నారు, దేవుడు ఎలా వారిని ఆకర్షించుకుంటున్నాడు అని వారి యొక్క ఏమంటారు దాన్ని, గ్రాఫికల్ లెవెల్స్, ఎలా దేవుని వైపు తిరుగుతున్నారు, ఎలా పడిపోయారు, మరలా ఎలా దేవుని వైపు తిరిగారు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి. కనుక దీని గురించి చిన్న ఆలోచన చేసినట్లయితే అన్ని కారణాలు కూడా పరిశుద్ధులు ఈ గ్రంథాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఉదాహరణతో చెప్పబడినటువంటి గ్రంథంగా మనం చూడాలి. ఒకవేళ ఇది గనక నిజమైనటువంటి ఆత్మీయ గ్రంథం కాకపోతే బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాల్లో ఇది ఒక గ్రంథంగా లేదా ఒక పుస్తకంగా బైబిల్లో నిలిచేది కాదు. దేవుడు ఒప్పుకుంటాడా? అది దేవునికి ఇష్టమైనది కాకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండటానికి దేవుడు ఒప్పుకుంటాడా? కనుక దేవునికి అంగీకారమైనది, దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఎలా ఉన్నది, మనుషుల యొక్క స్థితి బలహీనతలు, తిరిగి వారు దేవుని వైపు తిరిగినప్పుడు ఎంతగా దేవుని ప్రేమించగలరు అనేటువంటి ఒక ఈ రెస్పాన్స్, అది యెహోవా దేవుడు ఇశ్రాయేలు కాలంలో అయినప్పటికీ యేసుక్రీస్తు అను నామమున భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘంతో ఆయనకున్నటువంటి సంబంధం, సంఘానికి ఆయనతో ఉన్నటువంటి సంబంధం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో అందుకొరకు రాయబడినటువంటి పుస్తకం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వరుడైనటువంటి యేసుక్రీస్తు, వధువు అయినటువంటి సంఘం, వరుడైనటువంటి యేసుక్రీస్తు, వధువు అయినటువంటి సంఘం, ఈ రెండింటికి మధ్యన ఇందాక అనుకున్నాం దేవుడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, వారిరువురి యొక్క జీవిత కాలం ఎలా ఉంది. లేదు, ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత, సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన తిరిగి వరుడుగా రాబోతున్నాడు. సంఘం ఎత్తబడేటువంటి స్థితిలో వధువుగా సిద్ధపడుతుంది. ఆ వధూవరుల మధ్య జరిగేటువంటి సంభాషణ, జీవితకాలపు సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఈ గ్రంథంలో మనం ధ్యానం చేయవచ్చు. అందుకోసం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. దీనిలో మొట్టమొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు కూడా, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ భాగంలో రాయబడినటువంటిది ఏంటంటే స్పిరిచువల్ కమ్యూనియన్ బిట్వీన్ ద బ్రైడ్ అండ్ హెవెన్లీ బ్రైడ్. పరలోకపు వరునికిని భూలోకపు సంఘానికి మధ్య జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, సంఘానికి యేసయ్యకి మధ్య జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైన మాటలు ఎలా ఉన్నాయి అనేది ఈ మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 2వ భాగం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా వధువు సంఘం వరుని కోల్పోతుంది, అంటే మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన విధానంలో సంఘం వెతుక్కుంటూ వెళుతుంది అనమాట. ప్రభువుని వెతుకుచున్నటువంటి సంఘం, వరుణ్ణి వెతుకుచున్నటువంటి వధువుగా ఈ 3-5 అధ్యాయాల మధ్య సంభాషణ మనం చూస్తాం. అయితే మనం పోల్చుకున్నది ఏంటంటే సంఘం ఎలా దేవుని వెతుకుతుంది. మనకు తెలిసిన సత్యం ఏంటి, అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ మతంలో కూడా దేవుడు తన ప్రజలను వెతుక్కుంటూ రాల. ఏ ఆరాధనలో అయినా సరే, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రజలు ఆరాధన చేస్తున్నారు, ఎన్ని విధాలుగా ఆరాధన చేస్తున్నారు, ఏ దేవుడు అయినప్పుడు కూడా దేవుడు అనేటువంటి పదం కలిగినటువంటి వ్యక్తి తన ప్రజలను వెతుక్కుంటూ రాల. ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళారు.
కానీ ప్రజలను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసయ్య. ప్రజలు వెతుక్కుంటూ వచ్చినటువంటి ఏకైక దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా. కనుక ఆయన వచ్చినటువంటి కాలమున, ఆయన సమీపంగా ఉన్న కాలమున వారు దేవుని కలిగి ఉండలేకపోయారు గనక, తప్పిపోయిన వారు ఉన్నారు గనక, మారు మనసు పొందిన తర్వాత దేవుని వైపు తిరిగే విధానం ఎలా ఉంటుంది అని దేవుని తిరిగి కనుగొనేటువంటి విధానం ఆ 2 అధ్యాయాలు 3 నుంచి 5 అధ్యాయాలు మనం చూస్తాం. 8వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చివరి నుంచి 8వ అధ్యాయం 14 వచనాల వరకు, అనగా చివరి వరకు మనం చూస్తే ఈ వధూవరుల మధ్య జరిగేటువంటి సంభాషణ మరొకసారి మనం చూడవచ్చు. వారిరువురి మధ్య ఉండేటువంటి గ్రేస్ అండ్ లవ్, ఆ యొక్క కృప ప్రేమలు ఎలా ఉన్నాయి. ఇదంతా కూడా 2 శరీరాలకు సంబంధించింది కాదు, లేదా 2 వ్యక్తులకు సంబంధించింది కాదు. పరలోకపు దేవునికి భూలోకపు సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ, ఆధ్యాత్మిక సంభాషణ. మనం ఎంతసేపు చూసిన 8 అధ్యాయాల్లో అదే ఆలోచనతో మనం చూడాలి. యేసయ్యకు సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, లేదంటే పూర్వకాలంలో యెహోవా దేవునికి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి సంఘానికి జరిగినటువంటి సంభాషణ, జరుగుతున్నటువంటి సంభాషణగా మనం చూడాల్సిందే తప్ప వారిరువురు 2 వ్యక్తులు కాదు అనే దానిని మనం తప్పనిసరిగా ఆలోచించాలి. సో దీనిలో ఒక కీ పాయింట్ ఉంటుంది కదా, ప్రతి చాప్టర్ లో కూడా, ప్రతి బుక్ లో కూడా కీ వర్డ్స్ ఉంటుంది, లేదా కీ ఆలోచన, ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన, కీ థాట్. ఏమిటి అదేనంటే మై బెలవర్డ్, నా ప్రియురాలా, నా ప్రియురాలా అనేటువంటి మాట, మై బెలవర్డ్ అనేటువంటి మాట మనం చూసినట్లయితే అది క్రీస్తు సంఘాన్ని పిలిచినటువంటి పిలుపు. కనుక ప్రియమైనది సంఘం, దేవునికి ఇష్టమైనది సంఘం, ప్రియమైనది సంఘం. సో మై బెలవర్డ్ అని ప్రభు సంఘాన్ని పిలిచినటువంటిది ఈ పుస్తకానికి ప్రాముఖ్యమైనటువంటి సెంటెన్స్, ద కీ థాట్ ఆర్ కీ వర్డ్ గా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పరస్పర ఆలోచనలో 3 భాగాలు మళ్ళీ మనం ఆలోచించవచ్చు. ఏమిటి అనంటే, మొట్టమొదటిగా దాని రిలేటెడ్ బైబిల్లో పరమగీతానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు ఎక్కడెక్కడ మనం ఎత్తుక్కోవచ్చు. ఆ సందర్భాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అనంటే, వరుడైనటువంటి యేసుని గురించి, లేదంటే హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్, పరలోకపు వరుని గురించి మనం వెతికినప్పుడు కొన్ని సందర్భాలకు మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అది పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యొక్క ప్రేమ సంఘం యొక్క సమస్త దోషములను కూడా కప్పివేస్తుంది. అనగా ఆ వరుడైనటువంటి యేసు సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే, అది ఎంత సంఘం అనేది మనందరి సంఘమే కదా, మనందరి బలహీనతలు, ఎన్నో రకాల బలహీనతతో ఉన్నాం మనందరూ కూడా. ఆయన ప్రేమ ముందు ఇవేమి కూడా, కాబట్టి దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు అనేది కనపడుతుంది. ఆయన మనల్ని బట్టి ఎంత సంతోషిస్తున్నాడు అనేది కూడా ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మనల్ని బట్టి ఆయన ఎంత సంతోషిస్తున్నాడు, ఏమని మనల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు అని. అలాగే మన కొరకు ఆయన ఏం చేశాడు అనంటే, తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఎఫెసీ గ్రంథకర్త రాస్తాడు దాని 5వ అధ్యాయం 5వ వచనం, అయ్యా పెళ్లి కుమారుడిగా నువ్వు రాబోతున్నావు కదా, వరుడు అని నువ్వు చెప్పబడుతున్నావు కదా, కనుక నువ్వేం చేసావు మా కొరకు అనంటే, హి హాస్ గివెన్ హిస్ లైఫ్, తన ప్రాణాన్ని మనకు బలిగా దానంగా అర్పించి తన సిలువ రక్తం వల్ల మనకు కడిగి పవిత్రపరచుకున్నటువంటి దేవుడుగా ఆ పెండు కుమారుడు అయిన యేసును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా ఆయన వచ్చి మనల్ని తన సొంత వారిగా చేసుకోబోతున్నాడు. వరుడైన యేసు వధువైనటువంటి సంఘాన్ని తీసుకెళ్ళటకు వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడంటే, తన సొంత వానిగా సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నటువంటి యేసును ఈ అధ్యాయాల్లో మనం చూడవచ్చు. రెండవది వధువు సంఘాన్ని, ఈ 8 అధ్యాయాలు కూడా వధువు సంఘాన్ని చూస్తూ దీనికి సంబంధిత బైబిల్లో ఎక్కడెక్కడ ఏమి ఆలోచనలు ఉన్నాయనేటువంటిది మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా సంఘం కూడా యేసయ్యను ప్రేమిస్తుంది, సంఘం కూడా యేసయ్యని ప్రేమిస్తుంది. 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం, సంఘం కూడా యేసయ్యను ప్రేమిస్తుంది. తర్వాత
ఆ నేను దేవుని ఎదుట నిలబడటానికి యోగ్యురాలను కాను అని సంఘం ఒప్పుకుంటుంది. దేవుని ఎదుట మేము నిలబడటానికి యోగ్యులం కాం, వాస్తవం అది. దాన్ని కూడా సంఘం ఒప్పుకుంటుంది. మూడవదిగా ఈ వధువు సంఘం యొక్క లక్షణం ఏంటంటే, యేసు వారి యొక్క రక్తము చేత కడగబడింది. ఎందుకు మనం అందరం కూడా మరలా ఆయన బిడ్డలుగా మార్చబడుతున్నాం, లేదా వధువు సంఘంగా మార్చబడుతున్నాం అనంటే, మనం బలహీనమై, ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క రకమైన బలహీనత ఉంది. మాలో ఏ బలహీనత లేదండి అనటానికి మానవుడు కూడా యోగ్యుడు కాదు. చిన్న చిన్న బలహీనతలు, కోపం చెప్తాను కదా, అసూయ, ద్వేషం, కొంచెం కఠినమైపోతే పగ సాధింపు, దుర్భాషలు ఆడటం, ఇలాంటివన్నీ ఎన్నుకుంటే ఇంకా పైకి వెళ్ళుకుంటే ఇక రకరకాలైనవి ఉంటాయి. సో అధమ పాపం, అధమ పాపం, పాపములన్నిటికంటే చిన్న పాపం ఏదైనప్పుడు కూడా పాపము పాపమే. కాబట్టి మనం పాపులం. కడగబడుతున్నాం, పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడుతున్నాం, ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నాం. అయ్యా మేము ఇప్పుడు 30 ఏళ్ల క్రితం బాప్తిసం పొందామండి, మేము సేవ్డ్ అంటే 30 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒక భాషలో దోషం లేకుండా, ఒక చూపులో దోషం లేకుండా, ఒక ఆలోచనలో దోషం లేకుండా ఏ క్రైస్తవుడు జీవించట్లేదు. ఏ క్రైస్తవుడు కూడా జీవించట్లా. సాధు సుందర్ సింగ్ గారు, మంగమూరి దేవదాసయ్య గారు, ఇంకా మనం చెప్పుకుంటే భక్త్ సింగ్ గారు, ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చేమో కానీ, ఆ పాదిరి గారి గురించి, సంఘం గురించి, సంఘ పెద్దల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అధమ పాపమైనప్పుడు కూడా అన్నిటి తక్కువ పాపం అయినా సరే మన జీవితంలో ఉంది. మాదెంతండి నా 0.001 అండి. ఇక మాది 0.000.1 ఎంత చెప్తాం, అది కూడా పాపమే. 100% చేసినోడిది అదే స్థితి. 0.0000లో చివరి జీరోకి వెళ్ళిన తర్వాత కూడా ఉండేటువంటి స్థితి, లేదా 1లో ఉండేటువంటి స్థితి కూడా అక్కడే నష్టపోలేదు, ఇక్కడే నష్టపోరు, లేదా అక్కడే మేలు కలగలేదు, ఇక్కడే మేలు కలగదు. వాళ్ళు 100% చేసినా అదే శిక్ష. మనం 0.00001లో ఉన్నప్పుడు కూడా అదే శిక్ష. కనుక మేము 0.0001లో లేవు అని చెప్పగలిగినటువంటి క్రైస్తవుడు లేడు భూమి మీద, అది వాస్తవము. ఎంత భక్తిపరులైనా సరే, ఎందుకంటే మానవ నైజం ఎక్కడో చిన్న దోషం కనపడతా ఉంటుంది. కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఎందుకు ఇట్లా చేసావు అండి, చిన్న అబద్ధం, ఇవన్నీ కూడా ఆ క్వాలిటీ మరి ఆ ఏమన్నారు దాన్ని, ఆ సంఖ్య ఏ సంఖ్యలో జాగ్రత్త తెలియదు కానీ, బట్ చిన్న దోషం అనేది మన జీవితాల్లో, కనుక దోషము పాపం అనేది మన జీవితాల్లో ఉంటే తప్పనిసరిగా అవి కడగబడాలి. యేసు వారి కల్వరి శిలువ రక్తం. అందుకని ఆ 19వ అధ్యాయం చూస్తాం కదా, దేవుని యొక్క ప్రకటన 19:8 రక్తం చేత కడగబడినటువంటి వారు, శ్రమకాలంలో కడగబడిన వారిని చూసాం. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వీరెవరు అన్నాడంట. పెద్దల్లో ఒకడు వీరెవరు, ఎక్కడి వచ్చిద్రి అని అడగానే ఏమని సంబంధించి చెప్పాడు, అయ్యా నాకు తెలియదు. ఇదిగో వీరు గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడిన వారు. ఎవరు అంటే శ్రమకాలములో, అనగా లాస్ట్ 7 years ఆఫ్ దిస్ ఎర్త్, లాస్ట్ 7 years ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ యొక్క ప్రపంచం ఆఖరి 7 సంవత్సరాలు ముగియబోతుంది అనేటువంటి ఆఖరి 7 సంవత్సరాలలో కొంతమంది రక్షించబడుతున్న వారై ఉన్నారు. ఆ రక్షించబడుతున్న వారిని గురించి ప్రభు 7వ అధ్యాయంలో చెప్తాడు. ముద్రింపు అనేటువంటి 1,44,000 మంది పెద్దలను చూస్తాం, విస్తారమైనటువంటి లెక్కలేనంత మంది విశ్వాసులను చూస్తాం. కనుక వీరందరూ కూడా శ్రమకాలపు మోక్షితులు, భక్తులు, వారి యొక్క వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నటువంటి వారు. మనమైతేనో, లేదా ఎత్తబడే సంఘం అయితేనో, రాప్చర్కు ముందే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నటువంటి వారు. సో మనం ఎత్తబడ్డామంటే దాని అర్థం ఏంటంటే, గొర్రెపిల్ల రక్తంలో మన యొక్క వస్త్రాలు ఉతుక్కున్నాం. అట్టివారు మాత్రమే ఎత్తబడతారు. కనుక నింద మోపబడేటువంటిది అనగా అన్వర్దినేస్తున్నటువంటి సంఘం,
లేదా వ్యక్తులుగా మనం ఎవరి కాళ్ళు అనుకుందాం. వీఆర్ అన్వర్ది బట్ వీఆర్ క్లెన్స్డ్. మేము అయోగ్యులమే, కానీ మేము కడుగుబడిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్తంలో మా వస్త్రాలు ఉతుక్కున్నట్టు వారమై ఉన్నాం అని దేవుని యొక్క సంఘం చెప్తుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలంకరించబడుతున్న స్థితి పెండ్లి కుమార్తె. ఇప్పుడు జరుగుతున్న కాలం అదే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఈ రోజులు అని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య కల్వరి శిలువ రక్తంలో కడిగి పవిత్ర పరిచేసిన తర్వాత, అనగా ఈ బ్రైడల్ ఏమంటారు దాన్ని, స్నానాలు ఏమంటారు దాన్ని, బ్రైడల్ సంథింగ్, మన భాషలోకి వచ్చేటానికి ఏమంటారు దాన్ని, పసుపు స్నానాలు అంటాం కదా. పెండ్లి కుమార్తెను సిద్ధపరిచే విధానంలో ఈ పసుపు వేసి స్నానం చేయించేటువంటి బ్రైడల్ షవర్స్ అనుకుంటు కదా, అంతేనా ఏదో. సో సిద్ధపాటు, రక్తంలో కడగబడినటువంటి దినం ఎప్పుడు అని అంటే, మనం ఏ రోజైతే పాపములు విడిచిపెట్టుకుంటా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామో ఆ రోజు. సో యువర్ వాష్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మరి ఇప్పుడేం జరుగుతుంది అని అంటే, మనం గెటింగ్ రెడీ. ఇప్పుడు మళ్ళా ఒక పెళ్లి కుమార్తెను ఆలోచించారు. ఆ పెళ్లి కుమార్తె ఎంత అలంకరణ చేసుకోవడం, ఎవరైనా ఉన్నపాటిని వచ్చేస్తారా? రారు కదా. ప్రతి దానిలో కూడా అలంకరణ చూసుకుంటారు. ఆ వేలేసుకునే విధానంలో, ఆ గౌన్ వేసుకునే విధానంలో, ఆ చీర కట్టుకునే విధానంలో అన్ని అలంకరణలు వారు చేస్తారు. మాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది మా పేటలో చర్చిలో. సో చక్కగా పెళ్లి కూతురుని చక్కగా అలంకరణ చేయటం అనేది ఆ అమ్మాయికి వచ్చు. మేము కూడా అప్పుడు చూస్తా ఇలా చేయాలి ఇలా చేయాలనుకుంటే చిన్న చిన్న సలహాలు చెప్పేవాడు. ఎందుకంటే అప్పటికి మినిస్ట్రీలోకి వచ్చాను నేను కూడా. ఒక అమ్మాయి వచ్చింది. యాజ్ యూజువల్ ఈ అమ్మాయిని పిలిచారు ఈ యొక్క వేలు వేయటానికి ఆడికి. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే, వేలికి సంబంధించినటువంటి రీతి ఉంటుంది. మీ అందరికి తెలుసు, వేలు వేసే వాళ్ళకి అందరికి తెలుసు రీతి ఎట్లా ఉంటుంది అనేది. హౌ టు ఫిక్స్ ఇట్ ఆన్ అవర్ హెడ్, అంటే పెళ్లి కుమార్తెల మీద అది ఎలా ఫిక్స్ చేసి దాని మీద నుంచి వేలు ఫిక్స్ చేస్తాం అనేది తెలుసు. ఈ అమ్మాయి ఒక నక్షత్రాలు, 3 నక్షత్రాలు కొట్టుకొచ్చుకుంటాం. ఇప్పుడు వచ్చి తను దాని మీద పెట్టుకుంటాను. ఆ 7 నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాగా పెట్టుకుంటానంటది. ఈ అమ్మాయి అంటది, అట్లా పెట్టుకుంటే బాగోదండి అంట. రెడీ చేసే అమ్మాయి, మన అమ్మాయి, బయట నుంచి వచ్చిన బ్యూటీషియన్స్ కాదు. ఆమె ఒప్పుకోవట్లేదు. చివరికి ఆ అమ్మాయి అంది, నేనా పెళ్లి కూతురు నువ్వా, నేనా పెళ్లి కూతురు నువ్వా అనేటప్పటికి ఈ అమ్మాయి సర్లేండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇంకేమంటారు, ఇప్పుడు ఎలా ఉంటే ఆ అలంకరణ బాగుంటుంది అనేది కొంత ఆలోచన. అందుకని ఎస్తేరు ఏం చేసిందంట, ఆ యొక్క స్త్రీలను కాయు షండుడైనటువంటి హెగ్గే ఆమెకి ఏమేమి ఆభరణాలు ఇచ్చాడో అవి తప్ప మరేమి అడగలేదంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉండుంటారు ఆ రోజుల్లో. రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు అలంకరించబడే విధానంలో, సో నాకు ఆ చౌకరు ఇవ్వు, నాకు ఈ నెక్లెస్ ఇవ్వు, ఆ దిద్దులు ఇవ్వు, లేకపోతే ఈ యొక్క వడ్డానాలు ఇవ్వు, ఏదో అడుగుతారు ఆ రోజు. ఎందుకంటే రాజు దగ్గర విస్తారమైనవి ఉంటాయి కదా, అలంకరించబడినప్పుడు నేను అందంగా కనపడాలి అనేటువంటి పరిస్థితి. ఎస్తేరు మాత్రం ఏమి తీసుకోలేదు. ఆ యొక్క స్త్రీలను కాయు షండు ఆ హేగే వర్షంలో అప్పచెప్పబడింది. అతను ఏమిచ్చాడో ఆ యొక్క సింపుల్ అలంకరణతో రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారికి బహు ఇష్టం పుట్టింది. సో ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, పెండ్లి కుమార్తె సిద్ధపడేటువంటి విధానం. సో ఏ రోజు మనం రక్షించబడ్డాం అని చెప్తున్నాము. ఇంకా ముందుకు వెళ్ళిపోతే, ఏ రోజు యేసయ్య శిలువ మీద తన రక్తాన్ని చిందించి సర్వలోక మనుషుల యొక్క పాపాలను పరిహరించి కడిగేశాడు, ఆ రోజు నుంచి సంఘము అనేటువంటి వధువు సిద్ధపడుతున్నది. ఏం చేస్తున్నారు మీరంటే, అలంకరించుకుంటున్నాం. వ్యక్తిగతంగా మన దగ్గరకు వచ్చినప్పటికీ, ఆన్ ద వెరీ ఫస్ట్ డే వెన్ వి కమిట్ అవర్ ఇన్ టు ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్, అయ్యా నేను పాపిని అని బలవంతుడైన దేవుని చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు, రక్షకుడైన దేవుని చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు, నీ రక్తం మమ్మల్ని కడుగుమని ప్రార్థించినప్పుడు, మేము మారు మనసు పొందేమని చెప్పినప్పుడు, ఏ రోజైతే మనం మారు మనసు పొందేమనుకుంటున్నామో
ఏ రోజైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీదకు దింపబడుతుందో, కుమ్మరించబడుతుందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చేసేది ఏంటంటే, ఆల్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ డెకరేషన్, ప్రిపరేషన్, మన యొక్క సిద్ధపాటు అన్నమాట, మన యొక్క అలంకరణ. సో వేర్స్ ద జ్యువెల్స్ ఆఫ్ డివైన్ గ్రేస్, అది మనం ఇక్కడ ఆలోచించాలి. డివైన్ గ్రేస్ అనేటువంటి అలంకరణ, దేవుని కృప అనేటువంటి అలంకరణ మన జీవితాలకు అవసరం. అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే పేతురు అంటాడు కదా, ఏమని? వెండి బంగారు నగల చేత, జడలల్లుకొనుట చేత మిమ్మల్ని మీరు అలంకరించుకున్నట కంటే, అంటే దీనికంటే అలంకరణ, ఏ అలంకరణ కావాలి ఆత్మీయ జీవితానికంటే? డివైన్ గ్రేస్, డివైన్ గ్రేస్, ఆధ్యాత్మికమైనటువంటి కృప. ఈ ఆధ్యాత్మికమైనటువంటి దైవ కృపతో అలంకరించబడినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అలనాడు ఎస్తేరును రాజు ఇష్టపడినట్లుగా ఎన్ని నగలేసుకున్న వాళ్ళు అన్నని ఇష్టపడ్డా? షూషన్ కోటలోకి 144 దేశాల మంది నుండి కన్యకలు పోగు చేయబడ్డారు. ఎందుకు ఎస్తేరు? విత్ వెరీ సింపుల్ మేకప్, ఆ సింపుల్ డెకరేషన్. ఆమె వెళ్ళినగానే ఆయన ఎందుకు అంటే, బిహైండ్ దిస్ ఫిజికల్ డెకరేషన్, మన యొక్క శరీర అలంకరణకి వెనకాల బలమైనటువంటి దేవుని కృప అలంకారం ఉన్నది. అది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి. మన శరీరం మీద మనం వేసుకునేటువంటి బట్టలు, నగలు, అలంకరణ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మించినటువంటి అంతరంగపు అలంకరణ. ఆ అంతరంగపు అలంకరణ ఏమిటి అని అంటే డివైన్ గ్రేస్. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 61వ అధ్యాయంలో చూస్తాం, 10వ వచనంలో. సో వేర్స్ ద జ్యువెల్స్ ఆఫ్ డివైన్ గ్రేస్. ఆ అలంకరణ ఎంత సిద్ధపడుతుంది పవిత్రంగా ఉండటానికి, ఆ అలంకరించుకుని వెళ్ళటానికి సంఘం అనేది మనం చూస్తే వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. మనం దానిలో పాలిభాగస్తో, అంటే మనం కూడా అలంకరించుకుంటున్నాం. రోజు లేచి ప్రొద్దున లేచి ప్రార్థన, బైబిల్, వాక్యం, ధ్యానం, వీటి ద్వారా దేవుని మాటలు వినటం, మనం అలంకరించబడుతున్నాం. ఏం అలంకరించబడుతుంది అంటే అంతరంగం అలంకరించబడుతుంది. అంతరంగం అలంకరించబడుతుంది. ఒకవేళ మనం మొహం కడుక్కుని పౌడర్ రాసుకోపోవచ్చేమో కానీ, బట్ ప్రేయర్ చేయడం వలన ఏమవుతుంది అంటే లేచిన వెంటనే లేదా ఏదో ఒక సమయంలో అంతరంగము అలంకరించబడింది. ఇప్పుడు రేపు మనకు కావాల్సింది అదే కదా, అక్కడికి వెళ్ళటానికి అర్హత అదే. సో అంతరంగ అలంకరణ విత్ ద డివైన్ గ్రేస్, దేవుని యొక్క కృప చొప్పున ఆధ్యాత్మిక అలంకరణ మనం పొందుకున్న వారమైనప్పుడు ఆ వధువు సంఘంలో మనం పాలిభాగస్తులు కాబోతున్నాం. ఇది వధువు చేసేటువంటి ఇంకొక కార్యక్రమం. చివరిగా వధువు చేసేటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటి, లేదా సంఘం చేసేటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఇన్వైట్స్ ఆర్ ఇష్యూస్ ద ఇన్విటేషన్ టు వెడ్డింగ్ బాంక్వెట్. మా పెళ్లికి రండి, మా విందుకు రండి అని ఆహ్వానిస్తుంది. 22వ అధ్యాయం చదివినప్పుడు, 19వ అధ్యాయం చదివినప్పుడు నేను చెప్పాను ఏమని, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైనది, పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలుస్తున్నారని చెప్పుకున్నాం. ఇదివరకు మా ఆలోచన ఏంటంటే వీఆర్ ద ఇన్వైటీస్ అండ్ వీఆర్ ద బ్రైడ్, ఆర్ వీఆర్ ద గెస్ట్ అండ్ వీఆర్ ద బ్రైడ్ అనుకున్నాం. మనమే సంఘం, మనమే వధువు, మనకే ఇన్విటేషన్. బట్ తర్వాత ఆలోచన ఏమిటంటే 2వ అంతస్తులోకి వెళ్ళారే, ఎత్తబడిన సంఘం తర్వాత 2వ అంతస్తులోకి వచ్చారు 60%, వాళ్ళకి ఈ ఇన్విటేషన్, వాళ్ళకి ఇన్విటేషన్. కనుక సంఘం వారిని ఆహ్వానిస్తుంది, మీరు కూడా మాతో రండి ప్రభు వారి యొక్క విందులోనికి, ఈ వివాహానికి. ఆమె పంపితేనే వచ్చి తీసుకెళ్ళాడంట యేసయ్య ఆ 60% మందిని, 60% అంతస్తు కలిగిన వారిని. వధువు సంఘ కోరిక మేరకే మరలా 2వసారి తెల్లని గుర్రాన్ని ఎక్కొచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు. సో ఈమె అంతఃపురంలో ఉంది, వారు పరదేశంలో ఒక భాగంలో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి విందుకి ఆమె వస్తుంది, వీళ్ళని ఇన్వైట్ చేస్తుంది. కానీ ఈ భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వధువు సంఘం యొక్క 5వ లక్షణం, ఇవన్నీ కూడా దీన్ని రిలేటెడ్. దేనికి రిలేటెడ్? పరమగీతానికి సంబంధించినటువంటి పాఠ్య భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ 5 మాటలు వధువు సంఘానికి గురించి చెప్పాం. సో మరి విందుకు రమ్మన్నారు కదా, విందు ఎక్కడ? విందు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అనంటే దాన్ని కూడా ఈ యొక్క విందుశాలను గురించి
బైబిల్లో అనేకమైన ఉపమానాల్లో మనం చూస్తున్నాం. ఇక ఈ విందు తయారు చేసేవారు ఎవరు, సిద్ధపరిచేవారు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడే. కుమారుడు అయినటువంటి యేసు వరుడుగా రాబోతుంటే ఆ వధువు సంఘానికి వరుడైన యేసుకు ఏర్పాటు చేసినటువంటి విందు, పరలోక విందును ఏర్పాటు చేసింది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడే అంట. మత్తయి సువార్తలో ఉన్నటువంటి 22వ అధ్యాయం ఉన్నటువంటి ఆ యొక్క విందును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏర్పాటు చేసిన వాడు దేవుడే. ఏ సృష్టికర్త అయితే ఈ సృష్టి యావత్తును సృష్టించాడో ఆ సృష్టికర్త ఈ వధువు సంఘానికి ఆహ్వానించబడిన వారికి పెండ్లు కుమారునికి విందును ఏర్పాటు చేశాడు. విందును ఏర్పాటు చేశాడు. సో దీనిలో ఉండేటువంటి సిద్ధపాటు ఎలా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి వెరీ కాస్ట్లీ ప్రిపరేషన్స్. మరి ఏమేమి పెట్టబోతున్నాడో, ఎలా మనం ఆధ్యాత్మికంగా ఆనందించబోతున్నాం అనేది బయలుపరచబడలేదు, కానీ విలువైనటువంటి విందు జరుగుతుంది. అది మాత్రం వాస్తవం. అది మాత్రం వాస్తవం. సో ఇన్విటేషన్స్ టు ఎ గ్రేట్ ఆనర్. గొప్పవారికి మనం ఎలా ఆహ్వానాలు పంపిస్తామో అలాగా సంఘం ఆహ్వానాన్ని పంపించింది. ఎవరికి అంటే 2వ అంతస్తులో వచ్చిన వారికి. చివరిగా మనం చూసినట్లయితే ఇంకోటి కూడా ఉంది, కానీ నేను దాన్ని మిస్ అయ్యాను. ఇన్విటేషన్స్ స్కాన్ బై మెనీ. ఆ వచ్చిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు నెగ్లెక్ట్ చేసే విధానం మనకు తెలుసు. ప్రభు యొక్క ఆహ్వానం మాత్రం అందరికి సంబంధించింది. ప్రభు యొక్క ఆహ్వానం అందరికి సంబంధించింది. కానీ పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు అనేక మంది. పిలువబడిన వారు అనేక మంది, కానీ వచ్చిన వారు కొద్ది మందే ఉంటారు. దీనిని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప విందును మిస్ అయ్యేటటువంటి వారు, అనగా రక్షణలోనికి రాలేకపోయినటువంటి వారు, కడుగుబడిన స్థితిలోకి రాలేకపోయిన వారు, దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోయిన వారు అనేక మంది ఉండబోతున్నారు. వారిలో మనం ఒకరమై ఉండకూడదు. సిద్ధపడిన వారమై వధువు సంఘంతో ఉండి ఈ విందు మన కొరకు ఏర్పాటు చేయబడిన విందుగా దానిలో ఆనందించగలిగిన వారమై ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పరమ గీతాన్ని సొలొమోను గారే రాశారు. సొలొమోను గారు రాశారు అనటానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కనుక రచయిత, ఈ గ్రంథ రచయిత ఎవరు అని అంటే సొలొమోను గారే. 965 BC, క్రీస్తు పూర్వము 965వ సంవత్సరంలో దాదాపుగా ఈ పుస్తకం రాయబడినటువంటి సంఘటనలు మనం చూస్తాం. సో ఈ యొక్క పరమగీతం అనేది చూసినట్లయితే ఒక ప్రేమ గీతం. సొలొమోను గారి చేత రాయబడినటువంటి ఒక ప్రేమ గీతం అన్నమాట. సో దీనిలో అనేకమైనటువంటి ఆలోచనలు, ఉదాహరణలు, పోలికలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. దేంతో పోలుస్తూ ఉంటాడు సంఘాన్ని, లేదంటే పెండ్లి కుమార్తెను, లేదా షులమ్మతిని, దేంతో ఆయన పోలుస్తున్నాడు ఆయననే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ చారిత్రకంగా మనం దీన్ని ఆలోచించినట్లయితే ఒక వెడ్డింగ్ ఆఫ్ షెపర్డ్స్, ఈ గొర్రెల కాపరుల యొక్క విధానంలో వారిలో జరిగేటువంటి వివాహం ఎట్లా ఉంటుంది, ఆ వివాహ సంబంధమైనటువంటి మాటలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజు అయినటువంటి సొలొమోను గారు ఆ యొక్క ఆనందం అంతా కూడా తన పుస్తకంలో రాశాడు. దీన్ని పరమ గీతము అన్నాం తెలుగులోకి వచ్చేటప్పుడు. పరమ గీతము అంటే గీతాలన్నిటిలో కల్లా ఎన్ని గీతాలు రాశాడు ఈయన? చాలా రాశాడు కదా. చాలా సామెతలు రాశాడు, పాటలు రాశాడు. కనుక రాసిన వాటిలన్నింటిలో కల్లా, పాటలన్నింటిలో కల్లా, గీతాలన్నింటిలో కల్లా ద బెస్ట్ అన్నమాట పరమ గీతం అంటే. దాని అర్థం అదే. పాటలన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి పాట ఏమన్నా ఉన్నదా అంటే పరమగీతమే. పాటలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి పాట ఏమన్నా ఉన్నదా అంటే పరమగీతమే. సో దిస్ ఇస్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. ఇంకా మనం చూస్తే హీబ్రూ భాషలో షీర్ హష్రీం పాట, పాటల్లో ప్రధానమైన పాట. అదే గ్రీక్ వచ్చేటట్టుగా అస్మాటాన్ అంటాడు. లాటిన్కి వచ్చేటప్పటికి క్యాంటికోరం. మన అసలు భాషకి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి క్యాంటికల్ ఆఫ్ క్యాంటికల్స్. గీతములన్నింటిలో కల్లా పరమ గీతము గొప్పదైనటువంటి పాట. సో అందుకని దేవునికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో, పవిత్ర గ్రంథంలో ఇది లిఖించబడటానికి కలిగిన కారణం
పొందుపరచబడడానికి కారణం, ముద్రించబడడానికి గల కారణం, దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమ యొక్క సూచన ఒక షెపర్డ్స్ మ్యారేజ్ లో ఎలా ఉంటది, ఒక గొర్రెల కాపరుల యొక్క, అంటే ఆ జాతి ఆ గొర్రెలు కాసుకునే వారి యొక్క వివాహ విధానం ఎలా ఉంటది, ఆ వివాహ విధానంలో వచ్చేటువంటి సందర్భాలు ఎలా ఉంటాయి అని చెప్పి కాపురి అయినటువంటి యేసు యొక్క వివాహం గురించి ఈ గ్రంథకర్త రాస్తున్నాడు అనమాట. కాపురి అయినటువంటి యేసు యొక్క వివాహాన్ని గురించి ఆయన రాసినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 32-33 వచనం మనం చూసినట్లయితే, సోల్మాన్ గారు రాసినటువంటి 1005 గీతాలు ఉన్నాయి కదండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32-33 వచనాలు చదివితే అక్కడ సొలొమోను గారు రాసినటువంటి గీతాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? 1005 గీతాలు. దానికి సంబంధించి ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నది అనేది కూడా ఒకసారి మనం చదువు. నేను మళ్ళీ బైబిల్ తీసి చదువుతాను. మొదటి రాజు గ్రంథం 4వ అధ్యాయం 31-32 వచనాలు. 32 చూద్దాం. అతడు 3000 సామెతలు చెప్పాను. ప్రొవర్బ్స్ ఎన్ని చెప్పాడంట? 3. చదవండి. 3000 సామెతలు చెప్పాను, కీర్తనలు రచించాను. 1005 1005 1005 కీర్తనలు రచించాను. తర్వాత లెబానోనులో ఉండు దేవదారు వృక్షమనే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోప్ మొక్కనే గాని, చెట్లన్నిటి గురించి ఆయన రాశాను. చెట్లన్నిటిని గురించి ఆయన రాసిన తర్వాత మరియు చదవండి. మృగములు, పక్షులు, ప్రాకిడి జంతువులు, మృగములు, పక్షులు, జంతువులు, పరిసరములు అని వాటినన్నిటినీ గూర్చి అతడు రాశాను. ఎంత జ్ఞానం ఉందో చూడండి. మాటలు తెలుసుకున్నట్టకై భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చుచుండిరి అంటే, భూపతుల్లో నుండి జనుల్లో నుండి అధికారులందరూ కూడా ఆయన జ్ఞానపు మాటలు తెలుసుకుంటాకు వచ్చాయంట. అంటే 3000 సామెతలు, 1005 గీతాలు, ఆ యొక్క దేవదారు మ్రాను, ఎక్కడ లెబానోన్ లో ఉన్నటువంటి దేవదారు మ్రాను దగ్గర నుంచి గోడ మీద మొలిసేటువంటి చిన్న చిన్న మొక్కల వరకు కూడా ఆయనకి ఎంత జ్ఞానం ఉంది. జలచరాలు, పక్షులు, జంతువులు అంటే ఈజ్ ఏ కింగ్ అంటే రాజుకి ఇంత జ్ఞానమా? కనుక రాజుకి ఈ ఏమంటారు జియోలాజికల్ దీని మీద, జియాలజీ మీద ఉన్నటువంటి ఒక పట్టు మనం జ్ఞాపకం చేసుకుంది. కనుక అంత జ్ఞానంతో ఆయన నింపబడ్డాడు. 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. సో ఈ 1005 కీర్తనలు పోల్చుకుంటే ఆయన రాసిన కీర్తనలో ఈ పరమగీతం అనేది ద బెస్ట్ సాంగ్ అనమాట. ఆయన రాసినటువంటి 1005 కీర్తనలు చూసుకుంటే ఈ పరమగీతం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా దాన్ని మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ హిస్ సాంగ్స్. 21 రకాల మొక్కల గురించి మాట్లాడాడంట. తర్వాత మీరు ఎత్తుకుదురు కానీ ఎప్పుడన్నా, ఇట్ మే బి అవర్ క్విజ్ నెక్స్ట్ టైం. 21 రకాల మొక్కలు ఇప్పుడే వినండి ఒకసారి. 21 రకాల మొక్కల గురించి రాశాడట. ఒకవేళ ఎక్కడ దొరుకుతాయో బైబిల్లో మనం చూద్దాం. అండ్ 15 స్పెసిస్ ఆఫ్ యానిమల్స్, 15 రకాల జంతువుల గురించి కూడా మాట్లాడాడు. కనుక 21 రకాల మొక్కలు ఎక్కడ ఉన్నాయో, 15 రకాల జంతువులు ఎక్కడ ఉన్నాయో తర్వాత ఎత్తుకు పెడుదురు కానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మనం దాని గురించి ఆలోచిద్దాం. ఇక ఇంకొక ఆలోచనకు వచ్చినప్పటికీ షూలమ్మతి అనేటువంటి ఆలోచన ఉంది మనకి. ఎవరు ఈ సంఘం? ఈయన మాట్లాడుతున్న వధువు ఎవరు? ఆ ప్రియురాలు ఎవరు అని అంటే షూలమ్మతి అంటాడు.
కనుక ఆమెను ఆయన ప్రియురాలు అనేటువంటి ఒక పదంతోనే పిలుస్తున్నాడు. కనుక మరలా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సంఘము క్రీస్తు, అంతే. సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఇక్కడ సొలొమోను షోలోమెతుని గురించి చెప్పే ప్రతి మాట కూడా యేసయ్య సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి మాటే. ఆ ఆలోచనతోనే మనం ఆలోచన చేయాలా. ఇదేదో సెక్యులర్ బుక్ లాగా మనం ఆలోచన చేయడానికి వీలు లేదు. ప్రతి వరుడైన యేసు దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటే వధువైనటువంటి సంఘం గురించి. షొలొమ్మతి సొలొమోను అనేటువంటి మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే యేసయ్య పలుకుతున్నటువంటి పదాలు సంఘాన్ని గురించి, సంఘ పరిస్థితుల గురించి యేసయ్య పలుకుతున్నటువంటి పదాలుగానే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన కొంచెం మనకి అంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్న విధానంలో ఏమైనా కొంచెం అడ్డుగా అనిపించవచ్చు. అయినప్పుడు కూడా తప్పదు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ థింగ్, చారిత్రాత్మకమైనటువంటి సంఘటన గనక ఒక మన ఆలోచన తప్పుగా ఉన్నప్పటికీ కూడా తప్పదు ఇక. ఎందుకంటే రాజుగారు ఆయన వైభవంలో జరిగినటువంటి సంఘటనలు, మహాజ్ఞాని, మహావైభవానికి వెళ్ళినటువంటి వాడు. సో ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం ఆయన చరిత్రలో చూస్తాం. ఈ పాట రాస్తున్నటువంటి సమయానికి, లేదా ఈ పరమగీతం రాస్తున్నటువంటి సమయానికి షొలొమ్మతి అనేటువంటి ఆ యొక్క ద్రాక్ష వన కావలిగత్తిని చూసినప్పటికీ ఈయనకి అప్పటికే ఎన్ని పెళ్ళిళ్ళని చెప్తాను. దాన్ని ఆధ్యాత్మికంగానే మనం మాట్లాడుకుని తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. 140 మంది భార్యలు ఉన్నారు అప్పటికే. ఆయనకి ఎంతమంది భార్యలు అండి? 1000 మంది కదా, 1000 మంది. ఆయనకు అప్పటికే 140 మంది భార్యలు ఉన్నారు. ఆ 140 మంది భార్యల్లో ఎంతమంది? 60 మంది రాణులు ఉన్నారు. సో 60 దేశాల రాజుల యొక్క కుమార్తెలు ఆయన పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటికి 60 దేశాల రాజులు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాణి అంటే ఇటువలను తీసుకొచ్చి రాజుగారు చేసుకున్నాడు కనుక రాణి కాదు. అప్పటికే 60 దేశ ప్రజల యొక్క రాజకుమార్తెలను చేసుకున్నాడు ఆయన. ఇంకొక 80 మందిని ఆయనకి ఇష్టమైనటువంటి వారిని చేసుకున్నాడు. ఇప్పటికే 140 మంది భార్యలు ఉండగా, అంటే తర్వాత ఇంకా పెరిగింది నంబరు. ఇప్పుడు ఈ షొలొమతిని చూడగానే ఆమె మీద తను కురిపిస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే ఇది శారీరక ప్రేమగా మనకు కనపడుతున్నప్పటికీ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తునకు సంఘమునకు మధ్య ఉన్నటువంటి ప్రేమ. క్రీస్తునకును సంఘమునకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, దీనిని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. సో ద టర్మ్ షొలొమతి అనేటువంటి మాట మనం ఇక్కడ వింటున్నాం. ఆ షొలొమతి అనేటువంటి షునేమీయురాలు అని అంటాం. పాత నిబంధనలు రాజుల గ్రంథానికి వచ్చినప్పటికీ షునేమీయురాలు ఎలీషా వెళ్ళినటువంటి కాలాన్ని మనం చూస్తాం. కనుక ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆమె యొక్క వైభవం, ఎలీషా గారిని పిలిచిన విధానం, సో వారు షునేమీయులలో ఉన్నటువంటి స్త్రీ షొలొమ్మతి, ఇశ్శాఖారు వంశస్థులందరూ కూడా. ఈ యొక్క షూనేము పట్టణం ఇశ్శాఖారుకి ఇవ్వబడినటువంటి ఆ బోర్డర్ ఏమంటుందని, ఇశ్రాయేలీయులు పాలస్తీనాను పంచుకున్నప్పుడు యెహోషువ కాలంలో ఇశ్శాఖారు గోత్రికులు ఎక్కడున్నారో ఆ గోత్రికులు ఉన్నటువంటి స్థలమే, ఆ స్థలాల్లో ఉన్నటువంటి పట్టణమే షూనేము పట్టణం. ఆ షూనేములో ఉన్న వారందరినీ కూడా షూనేమీయులు అంటారు. అందుకనే అక్కడ కూడా మనం చూస్తాం షూనేమీయురాలు. సో షొలొమ్మతి అనగానే ఏమి కూడా ఆ పట్టణస్థురాలే, షూనేమీయురాలే, షొలొమ్మతి అని పిలువబడుతున్నది అనేది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో షూనేం పట్టణం నుండి ఉద్భవించినటువంటి పదం షొలొమ్మతి అనగా ఈమె కూడా షూనేమీయురాలే, ఈమె కూడా షూనేమీయురాలే. ఈ పరమగీతం అనేటువంటి పాట ఇది ఆ 8 అధ్యాయాలు కలిపి ఒక పాట కింద మనం చూద్దాం. సో ఇట్ ఈస్ అ సాంగ్స్ అనలేదు ఆయన, సాంగ్ ఒకే పాట 8 అధ్యాయాలు. ఈ 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ పాట అంతటిని కూడా మనం కలిపి ఒకే పాట కింద మనం చూస్తే అది వివిధ దేశాల్లో చిత్రీకరించడం లేదా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించడం. ఇప్పుడు కొన్ని సెక్యులర్ వర్డ్స్ నేను చెప్తా, తప్పదు, ఎందుకంటే మన కోసం. ఇప్పుడు ఇదివరకు పూర్వకాల సినిమా పాటలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ తీసేవాళ్ళు? ఆ మెరీనా బీచ్ లోను, గోల్డెన్ బీచ్ లోను, ఆ జెమినీ ఏమిటో దాంట్లో
అట్లా స్టూడియోస్లో తీసేవారు. ఇక హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అని డెవలప్ అయింది. కానీ పూర్వకాలం ఎక్కడ తీస్తారంటే మన మన మనం సినిమాలు, సౌత్ ఇండియన్ సినిమాలు అన్ని కూడా మెడ్రాస్. పూర్వకాలం అంతా కూడా మెడ్రాసే. ఏంటి ఏరియాలో లొకేషన్స్ అంటే ఆ మెరీనా బీచ్, ఆ గోల్డెన్ బీచ్, జెమినీ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబొరేటరీస్, ఇంకా అయ్యే అక్కడెక్కడ ఏమున్నాయి. ఇంకా ఏమైనా ఉంటే బెంగళూరు, ఊటీ ఇలాంటి స్థలాలకు తీసుకెళ్ళి అక్కడ పాటలు చిత్రీకరించేవాళ్ళు. సో ఒక పాట ఉంది, సినిమా పాట ఒకటి ఉంది అని అంటే దాంట్లో ఇది ఎక్కడ జరిగింది షూటింగ్ అని అంటే పలానా బీచ్ లో జరిగింది, లేదంటే పలానా పార్క్ లో, బృందావన్ పార్క్ లో జరిగింది, లేదంటే పలానా ఊటీలో జరిగింది, ఏదో చెప్తారు. అంటే ఆ పాట లొకేషన్ ఎక్కడ ఉంది అనేది వీళ్ళు చిత్రీకరించిన విధానం మనం చూస్తాం. ఈ పాట సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతం అనేటువంటి ఈ కీర్తన, ఆ లొకేషన్ ఇప్పుడు మన సినిమాలో మన పాటలు మనం చూస్తే ఎక్కడ ఉందంటే ఇప్పుడు అన్ని కూడా అమెరికాలో షూటింగ్, స్విట్జర్లాండ్ లో షూటింగ్స్ కదండి, ఇంకేంటి జర్మనీలో షూటింగ్స్, ఏ ఒక దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆ లొకేషన్ పెట్టి ఆ ఫ్రాన్స్ లో షూటింగ్ కదా. కొన్ని సినిమాలు మనకు తెలుసు, ఇది ఫ్రాన్స్ లో ఈఫిల్ టవర్ కనపడుతుంది, ఇవి అమెరికన్ కనపడుతుంది, లిబర్టీ స్టాచ్యూ కనపడుతుంది, ఇవన్నీ మనం చూస్తాం. అంటే అంటే ఆ లొకేషన్ ఎక్కడ అని అంటే ఫలానా దేశంలో జరిగింది అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు. ఈఫిల్ టవర్ ఉంది కనుక ఫ్రాన్స్ లో జరిగింది, ఈ లిబర్టీ స్టాచ్యూ కనబడుతుంది కనుక అమెరికాలో జరిగింది, ఈ లొకేషన్స్ అన్ని మనం చెప్తాం. ఈ పాటకు కూడా అంటే సొలొమోన్ అంతకు ముందు రాసిన కాలం చూస్తే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ జ్ఞాని ఆ రోజుల్లోనే ఒక పాట యొక్క లొకేషన్ తీశాడు. అది మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యగారింటి సినిమా మాటలు చెప్పాడు అనుకోకండి. ఈ చిత్రీకరణ ఇప్పుడు వీళ్ళు ఎంత ఈ జ్ఞానంతో చేస్తున్నారు. ఒక 40 ఏళ్ళ క్రితం జ్ఞానం ఏంటంటే మనకి మెడ్రాస్, బెంగళూరు, ఇప్పుడు ఏంటంటే అదర్ కంట్రీస్. ఇప్పుడు ఇంత జ్ఞానం పెరిగిన తర్వాత ఈ చిత్రీకరణ ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చిందే. ఈ జ్ఞాని అనేటువంటి సొలొమోనుకి ఎప్పుడో వచ్చింది. ఎప్పుడు? 965 BC, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల ముందు, ఇంచుమించుగా 960 అంటే ఇంకేముంది, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల పూర్వమే సొలొమోనుకి ఈ యొక్క లొకేషన్ జ్ఞానం ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఈ 8 అధ్యాయాలు కూడా డిఫరెంట్ ప్లేసెస్ చెప్తాడు అనమాట. 8 అధ్యాయాలు కూడా డిఫరెంట్ ప్లేసెస్ చెప్తాడు. దాన్ని ఒక 2-3 మాటలు, కొద్ది మాటలు నేను చెప్తాను. సో లొకేషన్ ఆఫ్ ద సాంగ్ ఇక్కడ మన ఇదంతా కలిపి 8 అధ్యాయాలు ఒక పాట కింద మనం చూస్తే ఈ రికార్డింగ్, ఈ ఊహా చిత్రాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే 15 ప్రదేశాల్లో ఉన్నాయి. 15 జోగ్రఫికల్ లొకేషన్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే లెబానోను మొదలుకొని ఐగుప్తు వరకు, లెబానోను మొదలుకొని ఐగుప్తు వరకు. ఇటు చూపిస్తున్న నా చేయి చూడండి. లెబానోను మొదలుకొని పాలస్తీనా పట్టణంలో లెబానోన్ ఉంటుంది కదా, లెబానోను మొదలుకొని ఐగుప్తు వరకు. ఇంకోది రెండవది లెబానోను మొదలుకొని కేదారు వరకు. సో ఇటు సౌత్ కి, ఇటు నార్త్ కి, ఇటు సౌత్ కి, ఇటు నార్త్ కి. లెబానోను మొదలుకొని సౌత్, టువర్డ్స్ సౌత్ ఎక్కడి వరకు ఉన్నాడంట? ఈజిప్ట్ వరకు. నార్త్ కేదార్ వరకు, నార్త్ ఎక్కడి వరకు అని చెప్పాను? ఈజిప్ట్ వరకు. సౌత్ కేదార్ వరకు కూడా ఈ లొకేషన్ వ్యాపించింది. అంటే ఈ 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలన్నింటినీ మనం చూస్తే ఆయన వాడనటువంటి స్థలం లేదు. లెబానోన్ దగ్గర నుంచి అంటే పాలస్తీనా దగ్గర నుంచి అటు ఈజిప్ట్ వరకు, ఇటు కేదార్ వరకు కూడా ఆ లొకేషన్స్ లో వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా, లేదంటే ప్రియుడు ప్రియురాలుగా వారు సంచరిస్తూ జ్ఞాపకం చేసుకున్నటువంటి పదజాలన్నీ కూడా మనం కలుపుకుంటే ఇప్పుడు లొకేషన్ చిత్రీకరించేటువంటి సినిమా డైరెక్టర్స్ జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా మహానుభావ, 1000 సంవత్సరాల పూర్వమే నీకు ఎంత జ్ఞానం ఉంది, ఈ పాట రాసినప్పుడు ఎంత లొకేషన్ చిత్రీకరించావు అని మనం కూడా ఒక్కసారి సొలొమోన్ గారి యొక్క జ్ఞానాన్ని కొనియాడాలి. సొలొమోన్ గారి రాజు గారి యొక్క జ్ఞానాన్ని కొనియాడాలి. ఈ 15 ప్లేసెస్ ఏంటి అనేది నేను క్విక్ గా చదివేసి మీకు వినిపిస్తాను. మొట్టమొదటిది కేదార్, రెండవది ఈజిప్ట్, మూడవది ఎన్గెది, నాలుగవది షారోన్. రెండవ అధ్యాయానికి వచ్చి చూస్తాం. షారోన్ పుష్పం వంటి దాని, షారోన్ దైవదాసుడు బొంగమూరు దేవదాస్ గారు రాస్తాడు.
షారోను మైదానం కంటే సమమైన మైదానము ఏ లోకమందు లేదు ఎంచి చూడగా అంటాడు. షారోను మైదానం కంటే సమమైన మైదానం ఏ దేశమందు లేదు ఎంచి చూడగంటే ఆ యొక్క షారోను మైదానం ఎంతో బ్యూటిఫుల్ అండ్ విస్తారమైనటువంటిది అనేది మనం చూస్తాం. అది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. షారోనులు పూసినటువంటి పద్మం, మళ్ళీ పద్మం లాంటిది. సో 4వది షారోన్, 5వది జెరూషలేం, 6వది లెబనోన్, 7వది మౌంట్ గిలాద్ పర్వతం, 8వది అమానా, 9వది శానిర్, 10వది హెర్మోన్, 11వది తిజ్రా, 12వది హెష్బెన్, 13వది డమస్కస్, 14వది కర్మెల్, 15వది బాల్హామోన్. ఇన్ని ప్లేసులు ఈ 8 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఈ 15 స్థలాలను గురించి ఎన్గది వనానికి వెళ్దాం, షారోన్లో పుట్టిందానివి అని ఆయన సంబోధించిన విధానాలు మనం చూస్తే ఇంత జగ్రాఫికల్ నాలెడ్జ్ తోటి ఇన్ని ప్రదేశాలలో ఈ యొక్క పరమగీతాన్ని గురించి ఆయన రాశాడు అంటే ఎంత విస్తారమైనటువంటి పాట, ఎంత జగ్రాఫికల్ లొకేషన్స్ తో నిండినటువంటి పాట అనే దానిని మనం చూసినట్లయితే సొలొమోను గారి యొక్క జ్ఞానం గొప్పది. సొలొమోను గారి జ్ఞానం గొప్పది. సో దీనిలో ఈ 3 భాగాలు, ఇంకా 3 భాగాలు మనం చూస్తే ఈ వివాహం గురించి. ఏంటి ఈ వివాహం అనంటే కంట్రీ సైడ్ ఉన్నటువంటి ఒక కన్యకను ఆయన చూశాడు. అంటే ఆ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి ఒక కన్యకను చూశాడు. ఆమెను గురించినటువంటి ఆలోచనతో ఉన్నాడు. దీనిని మనం బైబిల్లో ఆలోచన చేసినట్టు దేవుడు ఆ ప్రేమను మన పట్ల ఎట్లా చూపించాడు అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈయన వెళ్ళి ఒక నల్లనమ్మాయిని చూశాడు, ఆమంటే ఇష్టపడ్డాడు అని అంటే ఆ నల్లని ధనం ఏంటో మనకు తెలుసు. మన జీవితాలు ఉండేటువంటి బలహీనతలు, మన జీవితాలు ఉండేటువంటి బలహీనతలు. నేను నల్లని దానను అంటది, రేపు నుంచి వస్తాను ఆ మాటల్లో. నేను నల్లని దానను అంటది అంటే దాని అర్థం ఏంటంటే నేను బలహీనతను కలిగి, ఆల్ వీఆర్ బలహీనతల్లో ఉన్నటువంటి బలహీనతలు అంటే మనలను దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది అర్థం చేసుకోవాలని అంటే ఈ పరమగీతంలో ఈ భాగాలు మనం చదవాలి. ఇంకోటి మనం చూసినట్లయితే ఈ యొక్క షులమిత్తుతో ఆయన యొక్క ప్రేమ సంబంధించిన మాటలు మనకు కనపడతాయి. అయ్యా ఇదంతా ఏంటి అని అంటే ఒక శరీర సంబంధమైనటువంటి రిలేషన్ లా కనబడుతూ ఉంటుంది. ఈ శరీర సంబంధమైన రిలేషన్ అనేది మనం చూసినప్పుడు ఎక్కడి నుంచి మనం చూస్తాం అనంటే 3వ అధ్యాయం తర్వాతే చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించినటువంటి స్థితిని మనం చూస్తే మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అన్నాడు. మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అని అన్నప్పుడు ఈ ఫలించే విధానం ఎట్లా? 3వ అధ్యాయానికి వచ్చాం గనక 3వ అధ్యాయంలో ఆదాం పాపం చేశాడు గనక శారీరక ఆలోచనలు వచ్చినాయి. భార్య భర్తలుగా శరీర సంబంధంలో వారు ఉన్నారు గనక వారు గర్భఫలం ఆశీర్వించబడుతూ లేదా గర్భఫలాన్ని పొందుకుంటూ వచ్చారు. భూమి మీద ఇంత జనాభా పెరిగింది. మరి దాని ముందు సంగతి ఏమిటి? ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? 1వ అధ్యాయంలో ఇచ్చాడు, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి. ఈ ఆశీర్వాదం ఎలా పొందుకుంటారు? ఇప్పుడు పాపంలో పడిపోయారు కనుక శరీర సంబంధమైనటువంటి ఆలోచన వచ్చి మనం చూస్తాం. సో అక్కడితో అది వదిలిపెట్టేద్దాం. 2వ అధ్యాయానికి వచ్చేటికి, ఆదికాండం 2వ అధ్యాయానికి వచ్చేటికి ఎప్పుడైతే దేవుడు ఆదామును ప్రక్కడెంకును తీసి అవ్వగా చేసి నిలబెట్టాడో ఆ అవ్వను చూసినటువంటి ఆదాం ఏమంటాడు? 24వ వచనానికి వచ్చేటప్పటికి 23, 24 వచనాల్లో నీవు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరిలోండి తీయబడితివి గనక నారి అనబడదు అని అన్నాడు. ఎప్పుడు మాట అది? 3వ అధ్యాయంలో పాపం చేశారు. ఆ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఏదో పరమగీతం చూడగానే ఇదేదో లాగా మనకు కనపడుతుంటది. దీని ముందు 2 అధ్యాయాలు, 3వ అధ్యాయంలో పాపం చేశాడు ఆదాము, అవ్వలు పాపం చేశారు. అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తాం.
వివాహం అనగా ఈ యొక్క వైవాహిక సంబంధమైనటువంటి రిలేషన్స్ అన్ని కూడా చెడుగా ఆలోచన చేసేటువంటి స్థితులకు మానవ జాతి వెళ్ళిపోతుంది. అందుకని మన ఆరాధనలో ఐఎమ్ వన్స్ అగైన్ ప్రౌడ్ టు సే దట్ అవర్ వర్షిప్ లేదా ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఇస్ ద గుడ్ అండ్ బెస్ట్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్. ద ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ చర్చ్ మిషనరీ సొసైటీ ఇంగ్లాండ్, ద బెస్ట్ బుక్. దానిలోనే వివాహం అంటే ఏంటి, వివాహం యొక్క నియమాలు ఏంటి, వివాహం యొక్క పద్ధతులు ఏంటి అనేది ఉంది. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎందుకంటే నాకు కొన్నిసార్లు బయట వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటున్నాం. ఆ అట్ట తీసేసి పై అట్టలు తీసేసి మన భాషలో ఆ వివాహ ప్రార్థనలు తీసుకుని ఆ అట్లా మార్చుకుని ఇది మా చర్చి ప్రేయర్ బుక్ అండి అంటాడు. అసలు ఆరాధన విధానం అంటే ఇట్లా ఉంటుంది అనేది 1862లో 1862లో ఆరాధన అంటే ఇది ఇలా ఉంటుంది అని మనకు నిరూపించినటువంటి వారు చర్చ్ మిషనరీ సొసైటీ ఇంగ్లాండ్ వారు. యాంగ్లికన్ వర్షిప్ ఆ ఆంగ్లికన్ వర్షిప్ ప్రేయర్ బుక్ లో, కామన్ ప్రేయర్ బుక్ లో ఉండేటువంటి ఆరాధనలన్నీ కూడా 1862 అక్కడ వచ్చిన దానిలోనే మన యొక్క వివాహం, ఈ యొక్క వివాహ పద్ధతుల్లో ఇదిగో పాదిరి గారు చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. పాదిరి గారు పెళ్లి చేస్తే ఆయన సిద్ధాంతం కూడా అక్కడి నుంచి వచ్చింది, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి. అందుకని మొన్నటి వరకు కూడా మన యొక్క వివాహ సర్టిఫికెట్లు మంచి వ్యాలిడ్గా చెల్లిపోయినాయి. ఎందుకంటే వెనకాల మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. అక్కడి నుండి వచ్చినటువంటి ఆరాధన మనం జ్ఞాపకం చేసుకుంటే ఏముంది దాంట్లో అనంటే, ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచన యుక్తముగా ప్రయోగించినట్లు దేవుడు వారిని పవిత్రపరచెను. వాటిని యుక్తముగా ప్రయోగించినట్లు దేవుడు వారిని పవిత్రపరచెను. సో ఇట్ వాస్ క్లెన్స్డ్ బై వాట్? ఈ వివాహ సంబంధమైన విషయాల్లో భార్యాభర్తలుగా కుటుంబ జీవితంలో అడిగిడి గర్భఫలాన్ని, సంతానం, ఆయన నాకు మనవడు కావాలి, మనవరాలు కావాలని మనందరూ ఊరేగుతూ ఉంటామే. లేదా మన తాతలు మనం పుట్టాడు, మనవడు కావాలి, మనవరాలు కావాలని ఊరేగారే వాళ్ళందరూ. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఒకవేళ పరంగీతాన్ని కనుక మనం తప్పుగా చూస్తే మనం చేసేదంతా తప్పే. మన తాతలు చేసిన తప్పే, మన తండ్రులు చేసిన తప్పే, మనం చేసిన తప్పే, మన పిల్లలు చేసిన తప్పే. బయలాజికల్ న్యాచురల్ డిజైర్స్ అనేవి యుక్తముగా ఎలాగునో ప్రయోగించాలి అని దేవుడు వాటిని పవిత్రపరిచి మనకు అప్పచెప్పి దిస్ ఇస్ ద ఫ్యామిలీ లైఫ్ అని అన్నాడు. ఎప్పటి నుంచి మనం చూస్తున్నామంటే 3వ అధ్యాయం దగ్గర నుంచి, పాపం చేసిన దగ్గర నుంచి. దాని ముందుకు వెళితే మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అనేటువంటి వాగ్దానం ప్రీస్లీ. తర్వాత వస్తే నీవు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నరుల్లోని తీయబడితే నారి అనుబడుతూ అనేటువంటి యహ్వేస్టిక్ ఆలోచనలు మనం చూసుకుంటూ వెళ్తే దేవుడిచ్చినటువంటి ఆలోచన ఇది. భార్యాభర్తల సంబంధం, భార్యాభర్తల ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు ప్రేమ ఇది? ఆదికాండం 3వ అధ్యాయానికి ముందున్నటువంటి 2 ప్రేమలు చూసేవే. ఈ 2 ప్రేమల యొక్క ప్రేమ పరమగీతము. అదే దేవునికి సంఘానికి ఉన్నటువంటి సంబంధం, అదే దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమ. దీనిని లోక సంబంధమైనటువంటి ప్రేమతో పోల్చి చూడకూడదు. దానిని మనం ఏం చెప్తాం, గ్రీక్లోకి వచ్చేటప్పటికి ఎరోస్ అంట. గ్రీక్లోకి వచ్చేటప్పుడు మరొకసారి ఎరోస్ అనేటువంటి మాట చూస్తే కామయుక్తమైనటువంటి ప్రేమ. కామయుక్తమైనటువంటి ప్రేమతో చూడకూడదు. ఎంతో చూడాలా? అగపే లవ్, దైవ ప్రేమ. దైవ ప్రేమ ఏ ప్రేమ అది? సిలువలో మరణించిన యేసు ప్రేమ. సిలువలో మరణించినటువంటి యేసు ప్రేమతో చూడాలి. ఇప్పుడు మనం చదివేటువంటి పరమగీతం నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినటువంటి యేసయ్య యొక్క ప్రేమ ఏంటనేది. సో విత్ దట్ అగపే లవ్ వీ షుడ్ అండర్స్టాండ్ ది సాంగ్ ఆఫ్ సాంగ్. పరమగీతాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఎరోస్, కామ వికారమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పదజాలాలతో మనం దేనిని చూడకూడదు. చాలా ఖచ్చితంగా మనందరికి అర్థమై ఉంటుంది. ఎరోస్ తోటి చూడొద్దు, అగప్పెతో చూద్దాం. సిలువ వేయబడినటువంటి యేసయ్య యొక్క ప్రేమ దీనిలో ఉన్నది. దానిని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది అంటాడు.
అందుకని భక్తుడు ఏమంటాడంటే ఇట్ ఆఫర్స్ ఏ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లవ్ అండ్ అవాయిడ్స్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లస్ట్ అండ్ ఎస్టిజం. దేవుని యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమతోటి మనం చూడాల్సిన తప్ప ఇంకా వేరే చూడకూడదు. సో సెక్సువాలిటీ, ఆ ఈవిల్ అని దాని మీద మనం వెళ్తూ ఉంటే పరమగీత ఎవరికి ఎప్పుడు కూడా అర్థం కాదు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క అగాపే ప్రేమ సంఘం మీద ఎంత ఉన్నది అని దానిని ఆలోచించిన వారు మాత్రమే దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సో ఏమవుతుంది ఈ యొక్క వివాహ విషయానికి వద్దాం. ఏమవుతుంది అంటే దేవర్ యునైటెడ్. సో ఏమవుతున్నారు అంటే ఏక శరీరులు అవుతున్నారు. వీరిద్దరు కూడా భార్యాభర్తలు. ఇచ్చాం, తాళి ఇచ్చాం, కట్టండి అన్నాం, కట్టేశారు. ఏమైపోయారు? ఇక మీదట ఇద్దరు గాక వారు ఇరువురు ఏక శరీరులు ఇందరు అని డిక్లరేషన్ ఇస్తున్నాం. కనుక దేవుడు జతపరిచిన వారు ఏ మనుషుడు కూడా ఎడబాపకూడదు అన్నాడు. సో వాట్ హ్యాపెన్స్ అంటే 2 personalities బికమ్ 1 person. ఇద్దరు కలిసి ఒక్కరవుతున్నారు. సో యేసు సంఘం కలిసేటువంటి ఆ గడియ మన యొక్క రాప్చర్లో జరగబెట్టే వధువు సంఘ విందులో ఆ వివాహం ఎలా ఉంటుంది? ఆ వివాహానికి ముందు మన సిద్ధపాటు ఎలా ఉంది? మన సిద్ధపాటుకు మునుపు మనం కడగబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన పాప స్థితి ఎలా ఉంది? మన పాప స్థితిలో ఉన్నప్పుడు చూసి ప్రేమించినటువంటి దేవుడు ఆయన. మనం పాపంలో ఉన్నప్పుడు అదే అంటాడు రోమీయులకు రాయబడిన పత్రికలో, మనం ఇంకొను మన పాపంలో చచ్చిన వారు ఉండగా దేవుడు తన ప్రేమను బట్టి తన కుమారుని లోకంలోనికి పంపించాను. మన యొక్క చచ్చినటువంటి స్థితి, మన యొక్క నీచమైన స్థితి, మన యొక్క పాప స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించినటువంటి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పరమగీతంలో ఉన్నటువంటి పదజాలన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక అంతస్తులోనికి మనం వెళ్ళగలం. ఆలోచనలో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక అంతస్తులోనికి వెళ్ళగలం. లేకపోతే మన జీవితం అర్థం కానిటువంటి జీవితం అయిపోతుంది. కానీ జెనసిస్ 1:26-27, 2:24, 1 కొరింథీ పత్రిక 6:14 వీటిలో దేవుని యొక్క సంఘం యొక్క వివాహ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. ఇంకొంచెం ఎక్కువ వెళ్తున్నానేమో, ముగించేద్దాం. కాబట్టి ముగించేద్దాం. ఇంకొక చాలా ఉంది, అయితే రేపు కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. దిస్ సాంగ్ ఇస్ బోల్డ్ అండ్ పాజిటివ్ ఎండార్స్మెంట్ బై గాడ్ ఆఫ్ మ్యాటర్ లవ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ బ్యూటీ. సో ఇది ఆధ్యాత్మికమైనది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఏమిటి ఆధ్యాత్మికత అంటే బిట్వీన్ గాడ్ అండ్ హిస్ కవెనెంట్ పీపుల్. నిబంధన దేవుడు, నిబంధన ప్రజలు, క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. అందుకని ఇశ్రాయేలు నా భార్య అంటాడు, యూదా నా భార్య అంటాడు. వాళ్ళిద్దరు అక్కా చెల్లెలుగా పోల్చుకుంటున్నాడు ఆయన. సో గాడ్ ఆఫ్ కవెనెంట్ అండ్ కవెనెంట్ పీపుల్. దేవుని నిబంధన ప్రజలు, నిబంధన దేవుడు. ఇక్కడికి వచ్చినప్పటికి సిలువ నిబంధన చేసినటువంటి రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య, ఆయన సంఘం. ఈ మాటలతోటి మనం ఈ పరమగీతం యొక్క ప్రారంభాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మరి ఈ సమయంలో ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేస్తే ఈ రాబోయే 16 రోజుల్లో, అంటే 2 రోజులకు ఒక అధ్యాయం చూపని చెప్తాం అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. 2 వచనాలు చెప్తే ఒక రోజు అయిపోతుంది మనకి. అంటే ఒక్కొక్క అధ్యాయం 5-6 రోజులు పడుతుంది మనకి. కానీ అట్లా వెళ్తే మరి ఎంతకాలం సాగుద్ది కనుక ఒక షార్ట్ కట్ లో 16 రోజుల్లో దీన్ని ముగించాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాను. కనుక మీరు అందరూ కూడా నాతో సహకరించండి, ప్రార్థించండి. దేవుడు మన అందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక అంతస్తుని ఇవ్వాలి. ప్రతి పర్సనల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ రావాలా. నేను నా దేవుడు, ఐఎమ్ ద వైఫ్ అండ్ హీఈస్ మై హస్బెండ్. నేను ఆయన భార్యను. మేము కూడా ఎవ్రీ హ్యూమన్ మేల్, ప్రతి మగవారు కూడా వి మస్ట్ థింక్ దట్ వీఆర్ ద వైఫ్ ఆఫ్ దట్ గ్రూమ్. ఆ యొక్క పెండ్లి కుమారునికి భార్య, సంఘం అంతా కూడా భార్యే. కనుక ఆ రిలేషన్, పర్సనల్ రిలేషన్ మనకు అభివృద్ధి కావాలి అని చెప్పి
మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ అధ్యాయాలు ముగించే లోపు దేవునితో మనకి ఒక చక్కని ఆధ్యాత్మిక సత్సంబంధం, ఇంకా ఇప్పటి వరకు జీవించిన దానికంటే ఎక్కువ ప్రేమ దేవుని మీద మనకు కలగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఒక ప్రార్థన ఎవరైనా చేస్తే ఈ రోజుకు ముగించుకుని రేపు నుంచి 6:30, ఎందుకంటే మన స్కూల్స్ అవి ఓపెన్ అయినాయి, డ్యూటీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మరి కొంచెం రిలాక్స్ అయితే బాగుంటుంది కదా. అందుకని ఇది 6, ఇప్పుడు 6:30. సో 6:30 to 7:30 అనుకుంటున్నాం. ఇక మనకు తెలిసిందే కదా, అది కొంచెం ప్రసంగం ముందుకెళ్ళొచ్చు, కొంచెం ప్రార్థన ముందుకెళ్ళొచ్చు. 8 వరకు మనం చూద్దాం. సో 1.5 hour, 1 hour to 1.5 hour మన ప్రోగ్రామ్, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ప్రార్థనా సమయం. మీరు ఎవరైనా సో మన ఇద్దరాయి గారు కూడా జాయిన్ అయ్యారు అనేది నేను చూస్తున్నా. కిరణయ్య గారు, మన కొత్తగా వచ్చినటువంటి మన అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, తర్వాత మన దగ్గర ఉండి ఇప్పుడు కంటిన్యూ అవుతూ దాన్ని ఏమంటారు, దాన్ని యనమల కుదురులో మనతో ఉన్నటువంటి కిషోరయ్య గారు కూడా ఈ ఆన్లైన్ లోకి వచ్చారు. మరి వారు కూడా ఇరువురు చిన్న చిన్న ప్రార్థన చేస్తే బిగినింగ్ డే గనక ఇద్దరు కూడా, ముందు కిరణయ్య గారు, తర్వాత కిషోరయ్య గారు, తర్వాత ఎవరైనా సంఘం నుంచి ఒకరు చిన్న ప్రార్థన చేయాలని. కిరణయ్య గారు, గుడ్ ఈవినింగ్ అయ్య గారు, చేయండి. మీరు అది ఆన్ చేసుకోవచ్చు, వీడియో ఆన్ చేసుకుని చేయొచ్చు. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపామయుడా, ఈ సాయంత్రం నీ పరిశుద్ధ నామం పేరట వీడియో ఆన్ చేయండి. ఓకే, ఓకే, కంటిన్యూ. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఈ సాయంత్ర సమయంలో నీ వాక్య ధ్యానంలో ప్రభా మేమందరం పాలిభాగస్తులుగా అవటానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, ఇదిగో నాయన, ఈ పరమ గీతములు మా ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ప్రభా మరి ఆనందరావు అయ్య గారి ద్వారా మీరు వినిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి మర్మాలను మేము గ్రహించటానికి, వాటిని మా ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు, విశ్వాసంలో పటిష్టపరచబడటానికి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా దేవ, మీ దాసులను మీ ఏడంతల ఆత్మచేత ఎత్తుపట్టుకొని ఇంకా వారి ద్వారా ఎన్నో అమూల్యమైనటువంటి సత్యాలు మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. పాల్గొనిన నీ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఈ ధ్యానములు వారికి, వారి ఆధ్యాత్మిక జీవితానికి దేవా మరి ఇంకా మరింత అభివృద్ధిలోనికి వారు నడిపించబడటానికి సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో నాయన, కొనసాగే మా విశ్వాస యాత్రలో ఈ ఆధ్యాత్మిక ధ్యానాలు, వీటి ద్వారా మేము ఇంకా ఎక్కువగా నీకు దగ్గరగా జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరిచి, మరి అయ్యగారు, వారి కుటుంబం అంతటిని, అమ్మగారు, వారి ఇరువురి పరిచర్యలను వారు నడిపిస్తున్నటువంటి విధానంలో సంఘం దినదినము అంతకంతకు అభివృద్ధి చెందడానికి సహాయం దయచేసి దేవా, పాల్గొన్న బిడ్డలను, వారి కుటుంబాలన్నింటినీ దీవించి, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరలా రేపటి ధ్యానంలో మేము అందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామమున పేరుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కిషోరయ్య గారు కూడా చేయండి. అయ్యారు ఉన్నారా? గుడ్ ఈవినింగ్, చేయండి మీరు కూడా. మా తండ్రి, కృపగల మా ప్రభా, నీకు స్తోత్రం వందనాలను తెలియజేస్తున్నాం నాయన. గొప్ప దేవుడా, దైవజనులు ప్రభా రెవరెండ్ డాక్టర్ ఆనందరావు గారి ద్వారా నాయన మరొక ప్రభా పరమగీతములు అనే ప్రభా పుస్తకాన్ని ప్రభా నీ బైబిల్ గ్రంథం నుండి వినటానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. వారితో ప్రభా మీరుండి నాయన, మీ ఆత్మను వారిపై ఉంచిన ఆయన ప్రభా, గీతములకు గీతము పరమ గీతం ప్రభా మేము వినుచుండగా నాయన ప్రభా, సొలొమోను, షూలమ్మతి, యెరూషలేము కుమార్తెలు అని ప్రభా ఎంతో గంభీరమైన అద్భుతమైనటువంటి ప్రభా ఈ పరమ గీతములను ప్రభా ధ్యానాల్లో మీరుండండి నాయన ప్రభా. మేము తండ్రి ఈ లోక విధానంలో కాకుండా నాయన దేవా, నిన్ను ఎరిగి ప్రభా నీ పరిశుద్ధ
గ్రంథము ద్వారా తండ్రి పవిత్రమైనటువంటి ఈ ధ్యానాలను ప్రభా మేము సరిగా అర్థం చేసుకునే కృపను దయచేయండి నాయన. ప్రభా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. దీని ద్వారా తండ్రి మా జీవితాలకు నాయన ఎంతో ప్రభా జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా నాయన ఎంతో ముఖ్యమైనటువంటి ప్రభా ఆశీర్వాదాలను కుమ్మరించలాగిన ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎత్తి పట్టుకొని ప్రభా ఈ ధ్యానాలలో ప్రతి ఒక్కరూ నాయన సరిగా అర్థం చేసుకోవటానికి ప్రభా నిన్ను ధ్యానించడానికి ఒక నిలకడైనటువంటి ఆత్మను ప్రభా వారిపై ఉంచిన ఆయన దేవా. ఈ ధ్యానాలను ప్రభా మేము తండ్రి క్రమబద్ధముగాను భక్తిగాను దీన్ని ప్రభా మేము చూసి నేర్చుకుని కృపను దయచేయండి ఆయన. స్తోత్రం. ఈ జూమ్ మీటింగ్ ప్రభా సహకరించినటువంటి కుమార్తెను పాప గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అట్లాగే నాయన అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. వారి ప్రార్థన ద్వారా అయ్యగారికి తండ్రి ఏమైతే అవసరత ఉన్నదో నాయన దాన్ని ప్రభా మీరే ప్రభా వారితో ఉండి నాయన ఈ ధ్యానాలన్నింటిలో మీరు తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు ప్రభా క్రమముగాను సరిగాను ప్రభా సాతానుకు అధికారం లేకుండా నడిపించి నీ సహాయాన్ని అందించగలరని వినుచున్న ప్రతి కుటుంబాన్ని ఇంకా వేగిరపడుతూ వినాలని ప్రభా తాపత్రయపడే కుటుంబాలన్నింటినీ ప్రభా దీనిలో చేర్చి నీ మహిమను పొందులాగన ప్రభా మేము తండ్రి పవిత్రపరచబడులాగన మా జీవితాల్లో తండ్రి ఈ సుఖాన్ని ప్రభా మీరు అందిస్తున్నందుకు నీకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో ఎవరైనా సంఘం నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ముగించేసుకుందాం. అమ్మా చాలా మంది ఉన్నారు కదా, చేయండి, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. చేయండి అమ్మా, చేయండి. మహోన్నతుడా మా ప్రభా, ప్రేమల మా తండ్రి, కృపగల మా ప్రభా, మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమైన దేవుడా, ఘనమైన దేవుడా, కాపాడే దేవుడా, కొనుకొని దేవుడా, నిద్రపోని దేవుడా నీకు వందనములు ప్రభా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొని నిద్రపోడని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా నీకు వందనములు తండ్రి. వాగ్దానం చేసిన వాడు, నమ్మతగిన వాడు, నీతిమంతుడు ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, ఎన్నిక లేని వారి మీద పనికిరాని వారమైన మమ్మల్ని నా తండ్రి ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న ఆయన చిన్న మందిగానైనా ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన ప్రకటన గ్రంథ ధ్యానములన్నిట్లో కూడా ప్రభా నీ కృపను అనుగ్రహించిన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు బాబు, నీకు వందనాలు అయ్యా. మరలా నా తండ్రి అయ్యగారు ప్రభా, నాయన ప్రభా అయ్యా నైనా నా తండ్రి సాంగ్ ఆఫ్ సాలమన్ నా తండ్రి ప్రభా మాకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటకు నాయన సిద్ధపడి ఉంటుండగా ప్రభా. అయ్యా మీరు చూపిన కృపను బట్టి నాయన ప్రభా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము నా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మీయ ఆహారాన్ని నా తండ్రి మీరు మమ్మల్ని అనుగ్రహించి పెంచి పోషిస్తూ వస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, నేను ఈ పరమగీతం నా తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు నాయన ప్రభా మీరు ఆధిపత్యం వహించి నా తండ్రి ప్రభా. అయ్యా ఈ దినాన్ని నా తండ్రి మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి నడిపింపు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా నా తండ్రి నాయన నీ కృపలోనైనా ప్రభా నా తండ్రి దీన్ని కొనసాగించలాగా నాయన అయ్యా ఏసైకి నా తండ్రి ప్రభా సంఘానికి ఉన్న నాయన ప్రభా నా తండ్రి అయా అనుసంధానాన్ని బట్టి ప్రభా నా తండ్రి మేము నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నా తండ్రి నీ రక్తంలో కడగబోటకు నా తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులోనైనా మా కుటుంబాలు, మా రక్త సంబంధికులు, మా సంఘంనైనా ప్రభా నా తండ్రి మేమందరం ఉండులాగా ప్రభా మా ఆత్మను సిద్ధపరచుకుంటున్నా నా తండ్రి. కావాల్సిన జ్ఞానమును నా తండ్రి, వివేచన ప్రభా నా తండ్రి మా అందరికీ దయచేయమని ప్రభా అయా నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అయా నేడో రేపో నా తండ్రి మీరు అక్కడ మా తెలియదు కానీ ప్రభా ఏసయ్యా మేము సిద్ధపాటుకు నా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచు వస్తున్న విధానాన్ని బట్టి ప్రభా అయ్యా నైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన, కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ పరిశుద్ధమైన నా తండ్రి ప్రభానైనా పవిత్రాత్మతనైనా ప్రభానైనా అయ్యగారు నన్ను నిండారులుగా దీవించి ఆశ్రదించి ప్రభా నా తండ్రి. అయ్యా నీ కృపలనైనా ముద్ర వేసి భద్రపరచండి ప్రభా. మంచి జ్ఞానం వివేచన దయచేసి నా తండ్రి నాయన మాకు కావాల్సిన ఆత్మీయాహారం అనుగ్రహించలాగిన కృపను అనుగ్రహించమని నా తండ్రి నాయన బిడ్డను దీవించి ఆశ్రదించమని నాయన ప్రభా అయ్యా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నాయన అమ్మగారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అందరి కొరకు విజ్ఞాపన చేసే తల్లిగా మీరు చేసిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయురారోగ్యం దయచేయండి, శక్తి బాబు దయచేయండి ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నైనా అయ్యగారు బాబుని బట్టి నా తండ్రి నైనా కోడలను బట్టి మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా జూమ్ మీటింగ్ నైనా విషయంలో ప్రభా నైనా సహాయం చేసి మంచిని నైనా మిక్కిలుగా దీవించి ఆశ్రదించండి ప్రభా. అయ్యా బిడ్డ చదువుల్లో కూడా నైనా నీ కృపను అనుగ్రహించండి బాబు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే నా తండ్రి నైనా కొత్తగా వచ్చిన ఆయన మా అయ్యగారిని బట్టి మీకు వందనాలు ప్రభా.
అయ్యా నా తండ్రి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించిన అమ్మగారిని దీవించండి అయ్యా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా నాయన నీ కృపలో ముద్ర వేసి భద్రపరచండి బాబు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. అయ్యా సంఘంలో ఉన్ననైనా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు బాలు యవనస్తులు బట్టి నాయన అయ్యా నా తండ్రి నాయన నీ కృపలో ప్రభా నాయన సండే స్కూల్ బిడ్డను బట్టి నా తండ్రి ప్రభా నాయన స్థిరమైతిని బట్టి ప్రభా నా తండ్రి యవన బిడ్డను బట్టి ప్రభా అయ్యా నా తండ్రి మీ పాస ఎందుకు వస్తున్నాం బాబు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృపలో నేను ప్రతి ఒక్క బిడ్డను ముద్ర వేసి భద్రపరచండి బాబు. మీకు స్తోత్రాలు అయ్యా. స్కూల్స్ టైం నా తండ్రి ప్రభా నాయన ప్రతి కుటుంబంలో నా తండ్రి ప్రభా అయ్యా నాయన నా తండ్రి దీవెన నాయన ప్రభా పొంగి పొర్లి పారులాగా నా తండ్రి ప్రభా ప్రతి అవసరం తక్కర మీ సముద్రం తీర్చండి బాబు. మీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపాక్షేమం నా తండ్రి బ్రతుకు దినములని మా అందరి వెంట వచ్చి సహాయం చేయండి ప్రభా అయ్యా. నీ కరుణ కటాక్షములు నీ జాలి నీ ప్రసన్నత మమ్మల్ని అందరినీ నింపమన్నా తండ్రి. తెలిసి తెలియజేసి మా ప్రతి అపరాధములు మన్నించమన్నా ఆయన. నీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకోవచ్చు అయ్యా. నీ కృపాక్షేమములు బ్రతుకు దినములని మా వంటి వచ్చడానికి సహాయం చేయమని కొద్ది ప్రార్థన త్వరగా రాని మా ప్రభువు మీ ప్రియకుమారుడు నేను నజరేయుని యేసు శ్రేష్టమైన నామమును బట్టి ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి మీకు వందనాలు. ఈ రాత్రి ఇటు రీతిలో దాని కొద్ది సమయం నీ సన్నిధిలో గడుపుటకు మాకు మా ఆల్ సెయింట్స్ ఫ్యామిలీకి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మేమేమైనా అది నీ కృప అయినది. అటు నీ కృపలు ఇంతవరకు భద్రపరిచి బలపరిచి నడిపించిన దేవా. కొనసాగు మా విశ్వాస యాత్రలు ఈ పరమగీత ధ్యానాలను మీరు ఆశీర్వదించి నాయన ముఖాముఖిగా నీతో మాట్లాడుకునే అంతస్తు కలిగిన వారు మాత్రమే ధ్యానించాలి అనేటువంటి ఒక అంశాన్ని మేము ఎరిగిన వారు. కానీ ప్రభా మాలో అంత శక్తి లేదు. కానీ దాని ధైర్యంతో ఇదిగో నీ వైపు చూస్తూ ఈ యొక్క ధ్యానాలు మేము కొనసాగించుకుంటున్నాం కనుక మా ఆధ్యాత్మిక ఈ కొనసాగింపులో నీతో ముఖాముఖిగా మాట్లాడుకునేంత ఆత్మీయ అంతస్తులోనికి ఎదిగేంత కృప మీరు మా కొరకు ఇవ్వాలని, అటు ఆధ్యాత్మిక వరాలు మా కొరకు దయచేయాలని ప్రార్థించుకుంటూ కొనసాగు మా విశ్వాస యాత్రకు మా కుటుంబాలకు మీరు తోడై ఉండి మా ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఆయన మాల విక్రమ జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణ ఆశీస్సులు నీ బిడ్డ కొరకు ఇచ్చి సంపూర్ణ స్వస్థ నడిపించమని ఘనతమహ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా కుటుంబాలన్నిటిని మీకు అప్పగించుకుంటూ ఈ రాత్రి నాతో ఏకీభించిన ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహార మాకు దయచేయమా. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టును తాపించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మను సహవాసం మనకందరికి తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి మీలో చాలా మంది మళ్ళీ అడిగారు, అయ్యగారు కంటిన్యూ చేయండి, మాకు వినపోతే అదొకలాగా అనిపిస్తుంది, సాయంత్రం అయ్యేటప్పటికి మేము మర్చిపోయి 6 అయింది వాక్యం వస్తుందని చూస్తున్నాం అని మీరు అందరూ చాలా మంది అడిగారు కనుక మళ్ళీ స్టార్ట్ చేశాను. సో థ్యాంక్స్. మీరు కోరుకున్న విధానాన్ని బట్టి మరలా మనం కలిసి ఇలా చేసే విధానంలో నాతో మీరు ఏకీభవిస్తున్నందుకు మీ అందరికి వందనాలు. ముందు 16 రోజులు అనుకుందాం, ఇంకొంచెం ముందుకెళ్తే వెళ్ళొచ్చు. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఆంటీ వందనాలు, ఈశ్వర గారు వందనాలు, అదండి జాన్సన్ రాణి గారు వందనాలు, విశాంతం గారు వందనాలు, థ్యాంక్ యూ. భాస్కర్ గారు వందనాలు, రమణ గారు వందనాలు, రాజు గారు వందనాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మనందరూ రైట్ నానా, థ్యాంక్ యూ. అమ్మా వందనాలండి. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం 6:30 కలుసుకుందాం. మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్ గా 6:30 అందరూ కూడా జాయిన్ అయిపోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, నమస్తే.